నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. రైట్. అయితే రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళడం జరిగింది. ఈ పర్యటన అసలు ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద కూడా ఒక చిన్న చర్చించే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సూపర్. సో మొత్తంగా మళ్ళీ రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఈ పర్యటన మనం అసలు ఏ విధంగా చూడొచ్చు? అది ఒక అన్వాంటెడ్ అండ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఎక్సెకర్. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకి అర్థమే లేదు. రేవంత్ రెడ్డికి ఆ విషయాలను దావోస్లో జరిగే చర్చల కార్యక్రమాల మీద కానీ ఇతరత్ర మీద కానీ అతనికి అవగాహన లేదు. అక్కడ మనకు అది రిలవెంట్ ఫోరం కాదు. ఏ రకం కూడా అది మనకు ఉపయోగపడదు. అవగాహన లేదంటే ఏ విధంగా సార్ చెప్పండి? అతనికి ఆ మెంటల్ ఎక్విప్మెంటే లేదు. వాట్ యు మీన్ బై మెంటల్ ఎక్విప్మెంట్? He doesn't have that caliber to deal with anybody. He can't speak any good language. He can't understand anything. And his intellectual levels are very poor. He is absurd actually. In a way, he is not a material for that kind of job. అతని బదులు అతని ఇప్పుడు ప్రతిసారి ప్రతి దాంట్లో ఈయనే వేలు పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? Did you know what he studied, sir? గ్రాడ్యుయేషన్ చదివినాడని విన్నాను. అది కూడా ఏదో జంపిల్ కొట్టుకుంటూ పాస్ అయినాడని విన్నాను. Then how can you say that he is not caliber సో for? అట్లా చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్లు వేరు, జ్ఞాన సంపద వేరు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల తీరు కానీ ఆయన ఆలోచన సరళి కానీ ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవేవి కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిత్వం నేను ఆయనలో అయితే చూడలేదు. ఐ సీ ఎ వెరీ చీప్ పర్సన్ ఇన్ హిమ్, ఎ వెరీ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్, తర్వాత చాలా మీన్ మెంటాలిటీ, తర్వాత ప్రతి దాంట్లో ఒక కన్స్పిరటోరియల్ యాటిట్యూడ్, ఇవన్నీ చూస్తాం మనం. యూ డోంట్ సీ దట్ జనరాసిటీ ఆఫ్ ఏ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్స్ రోల్ ఈజ్ సంథింగ్ దట్ ఆఫ్ ఏ ఫాదర్. He should be like a father figure, either in terms of his mental equipment or in terms of his treatment towards the people or his behavior. ఏది లేదు కదమ్మా. ఇప్పుడు ప్రత్యర్థులను దునుమాడము, రాజకీయ ప్రతిపక్షాలు లేకుండా చేయడము, తనకి నచ్చని వ్యక్తులను అసలు వాళ్ళ ముఖమే చూడదలుచుకోలేను, దిస్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ డెమోక్రటిక్ సెటప్. Either you should have the capacity and caliber at the time of occupying the position, or in the alternative, after occupying the position, you should equip yourself. He is neither. He didn't have that caliber to be the chief minister of a state, nor he is trying to acquire it also. The kind of language he employs against his political adversaries. మీరు చూసారా? అన్ప్రింటబుల్ లాంగ్వేజ్. హ్యావ్ యు ఎవర్ హర్డ్ ఆఫ్? మీకు తెలుసో తెలియదో, మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాను. ఎంత ఈక్వానిమిటీ ఉంటుంది, ఎంత డిగ్నిటీ ఉంటుంది, ఎంత మితంగా మాట్లాడతారు. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా అంటే ప్రజలు చెవులు నిక్కబట్టుకొని వినేటువంటి పరిస్థితులు చూసినాను. రాష్ట్ర శాసనసభలో గొప్ప గొప్ప ముఖ్యమంత్రులను చూసినాను. అవసరం లేకున్నా ప్రతిపక్షాల మీద పడి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిన ముఖ్యమంత్రిని ఈయననే చూసినాను. యూ షో మీ వన్ ఫోరం వేర్ హీ హాజ్ నాట్ అబ్యూజ్డ్ హిస్ పొజిషన్. రాష్ట్ర శాసనసభలో మోస్ట్ అగ్రెసివ్గా ఉన్నాడు. బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ మీటింగులలో he is very very engaged and అలాంటప్పుడు ఏంటి ఎంగేజ్ అమ్మా? 55 years ఇస్ ఎంగేజా? అంటే వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? 100 సంవత్సరాల్లో మనిషి ఎంత బతుకుతాడు? ఎంత ఆరోగ్యకరంగా 80-85 సంవత్సరాలు బతుకుతారు. అందులో 60 సంవత్సరాల తర్వాత, 65 సంవత్సరాల తర్వాత మొత్తం హోల్ ఫ్యాకల్టీస్ విల్ బి డైయింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఇంకా ఇప్పుడు 55 ఏళ్ళకు మన నల్లమల అడవుల్లో నుంచి తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు కదా. ఎంత మ్యాచ్యూరిటీ ఉంటే ఎంతమందిని తొక్కి ఉంటాడు? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? See, this is not the way how a chief minister behaves. You show me one chief minister of his caliber. ఒక్క ముఖ్యమంత్రి అన్న ఈ దేశంలో 33 రాష్ట్రాలు కదా, ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత నీచ స్వభావంతో ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తిని ఒక్కడిని చూపెట్టండి. ఈజ్ ఇట్ నాట్ డిగ్రేడింగ్ ది తెలుగు పీపుల్, తెలంగాణ పీపుల్? అంటే తెలంగాణ వాళ్ళు అంటే దే యూజ్ ఓన్లీ అబ్యూజివ్ లాంగ్వేజ్, దే ఆర్ ఇన్కాపబుల్, దేర్ మెంటల్ ఎక్విప్మెంట్ ఈస్ వెరీ పూర్. Can we compare with KCR to రేవంత్ రెడ్డి? దిస్ హార్డ్లీ ఎనీ కంపారిజన్. ఇప్పుడు కేసీఆర్ కూడా దుర్భాషలు ఆడతారు, కానీ దాంట్లో మనకి కొంత రీజన్ ఉంటుంది. ఇతను దుర్భాషలు ఆడడం వెనుక రీజన్ ఉండదు, అక్కసు కనబడుతుంది. ఒక రకమైనటువంటి వెనమస్ మెంటాలిటీ కనబడుతుంది. అది మనం, దట్ ఈస్ వేర్ వీ కెనాట్ టాలరేట్. See, you may have difference of opinion with XYZ, but at the same time, there is a way of expressing your dissent. There is a way of criticizing somebody. But the manner he abuses the opposition party leaders and the manner he tries to tell lies, and the honorable chief minister, any honorable chief minister, so far, I have seen in my life, has never lied.
బట్ వాట్ హీ డిడ్ ఇన్ ఢిల్లీ? రాష్ట్రంలో రాష్ట్రం లోపల మహిళలకి 2,500 ఇస్తున్నాడా? అవును, చెప్పండి. రాష్ట్రంలో అన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసినాడా? లేదు, రైతు భరోసా అందరికి వచ్చేసిందా? లేదు. పోనీ ఏదన్నా జరిగిందా? రైట్, అదే అంటే ఆ విషయం గురించి నేను వద్దాము అనుకుంటున్నాను. మరి మీరు తెలంగాణ నన్ను రాష్ట్రంలో ఎందుకు మహిళలకు మీరు రేవంత్ రెడ్డి పర్సనాలిటీ గురించి నా డిస్క్రిప్టివ్ ఇది చెప్పమన్నారు, ఆన్సర్ చెప్పమన్నారు. డిస్క్రిప్టివ్ అంటే ఒక వ్యక్తిని అసెస్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అకాడమిక్ అకాంప్లిష్మెంట్స్ చూస్తాము, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ చూస్తాము, కాండక్ట్ చూస్తాము, ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క కమిట్మెంట్ చూస్తాం. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ జర్నలిజం అనుకోండి, ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు అసెస్ యువర్ పర్సనాలిటీ, ఐ విల్ సీ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ జర్నలిజం, యువర్ ఫెయిర్ క్రిటిసిజం, your ability to articulate, all these things will be considered to assess your personality. Same is the case with a politician. He is a public figure, he is a public representative. He was in parliament, లోక్సభ సభ్యుడైనాడు, రాష్ట్ర శాసనసభకు ఎన్నోసార్లు ఎన్నికైనాడు. ఆయన ఏం నేర్చుకున్నాడండి శాసనసభ వ్యవహారాలలో? ఆయన ఏం నేర్చుకున్నాడు? శాసనసభ రూల్స్ని చూస్తున్నాడా, రెగ్యులేషన్స్ చూసినాడా, లేదా మోరల్ కాండక్ట్ లోపల నన్ను ఎన్నుకున్న ప్రజలకు మీద నేను అబద్ధాలు ఆడద్దు అనేటువంటి ఒక మినిమం కర్టెసీ ఆయనకు ఉందా? ఇంతమంది మహిళలను వంచి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి ఐ విల్ టేక్ గ్యారంటీ ఫర్ 2 అష్యూరెన్సెస్ అని అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. చూసాం కదా నిన్న కాక మొన్న మహారాష్ట్రలో ఏం జరిగిందో. రేవంత్ రెడ్డి మాటలు ఎవడు పట్టించుకోలేదు. అక్కడ ఈయన తిరిగిన ప్రతి చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మహిళలకు మేము 2,500 ఇస్తున్నామని చెప్పుకుంటున్నాడు. అలాగే మీరు అన్నట్టు మొన్న రీసెంట్ గా మహారాష్ట్ర ఎన్నికలలో కూడా 5 గ్యారెంటీ, అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ఇక్కడ మహారాష్ట్రలో కూడా 5 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి. ఇక్కడ 2,500 ఇవ్వలేదు, అక్కడ 3,000 ఎట్లా ఇస్తారు అని ఉట్టికెగరని కుక్క స్వర్గానికి ఎట్లా ఎగిరిందని మహారాష్ట్రియన్స్ దే ఫెల్ట్ వెరీ దే వెరీ పూర్ ఒపీనియన్ అబౌట్ దిస్ జెంట్మెన్. దే ఫార్మ్డ్ వెరీ పూర్ ఒపీనియన్. అంటే యాక్చువల్లీ మనకి మహారాష్ట్ర బార్డర్ ఉంది అబౌట్ రేవంత్ రెడ్డి ఆర్ ఎల్స్ లైక్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద కూడా. మీకు ఒక క్వశ్చన్ చెప్పన్నా, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అన్నప్పుడు ఇట్స్ రిఫ్లెక్షన్ విల్ బి దేర్ ఆన్ ది పార్టీ ఆల్సో. పార్టీ కూడా ఎందుకు పూర్ ఒపీనియన్ ఏర్పరచుకుంటుంది, పార్టీ మీద ఎందుకు పూర్ ఒపీనియన్ ఏర్పడుతుంది ఎలక్టరేట్కి అంటే బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు ఇతను చెప్పిన మాట వాస్తవం కాదు. మనది ఈయన ఒక విషయం మర్చిపోతున్నాడు. మనకు ఒక 3 ప్రాంతాలలో కూడా మహారాష్ట్ర బార్డర్ ఉంది. ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆదిలాబాద్ ఉంటుంది, మా దగ్గర చెన్నూరు ఉంటుంది, ఇంకా ఆసిఫాబాద్ అని ఇట్లా 2-3 జిల్లాలకి మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది అనమాట. మా ప్రాంతాల వాళ్ళకి అక్కడ వాళ్ళతో అవినాభావ సంబంధాలు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవాలి ఉంటుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, అన్ని రకరకాల సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అంతా తెలుసు. ఇట్లాంటి పరిస్థితులలో ఇంత పచ్చి అబద్ధం మాట్లాడితే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ బేరింగ్ ఆన్ ది పార్టీ ఇమేజ్ అని తెలియదు ఆయనకి. ఈజ్ ఏ చైల్డ్ ఆర్ వాట్? ఏం లీవరేజ్ ఇస్తాం అతనికి? కాబట్టి ఈ మెంటాలిటీ ఇట్లా ఉంది కాబట్టి మనం ఆ రకంగా ఆయనను అసెస్ చేయాల్సి వస్తుంది. రైట్. ఇంకా రైతు భరోసా విషయానికి వస్తే అందరినీ ద్రాక్ష పండే అనుకోవచ్చా సార్? ఇప్పటివరకు అయితే అట్లే కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ జనవరిలో ఇస్తామని రీసెంట్ గా కూడా అనౌన్స్, జనవరి 26కి ఇస్తాము అని ఏదో కాన్స్టిట్యూషనల్ దానికి దీనికి ముడిబట్టి ఏదో రకంగా ఒక అనవసరమైనటువంటి వీర్థాలాపన చేసినాడు. కానీ ఇప్పుడు ఎట్లా రైతు బంధు రైతు భరోసా ఎగ్గొట్టాలనే ఆలోచనతోని ఒక సర్వే అని మొదలుపెట్టినాడు. కల్టివేబుల్ ల్యాండ్స్, అన్కల్టివేబుల్ ల్యాండ్స్ అని, హౌ మచ్ మనీ హ్యావ్ బిన్ అబ్యూస్డ్ ఆర్ రాదర్ మిస్యూజ్డ్ అనేటువంటి విషయాల మీద ఇప్పుడు ఏదో ఎంక్వైరీ అని మొదలెట్టినాడు. చెట్లకు గుట్టలకు ఇచ్చినారు, ఫామ్ హౌస్లకు ఇచ్చినారు, లేకపోతే పెట్రోల్ బంక్లకు ఇచ్చినారు, రోడ్లకు ఇచ్చినారు అనేది అంతా పెట్టేసేసి వాళ్ళ తన చెంచా పత్రికలలో వార్త రాయించుకున్నాడు. ఇట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి, ఇప్పుడు అట్లా చేయమని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక పంట వచ్చే భూములు కొన్ని ఉన్నాయి, 2 పంటలు వచ్చే భూములు కొన్ని. సో ఇప్పుడు 2 పంటలు వచ్చే వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాము, ఒక పంట వచ్చే వాళ్ళకు ఒక్కసారికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము. అట్లా ఏదో మొత్తానికి ఇచ్చిన ఒక మమ అని అనిపించుకోవడానికి ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా నమ్మకం లేదమ్మా. తీరా రైతుల అకౌంట్లోకి డబ్బులు వచ్చే వరకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్ దిస్ మ్యాన్. ఈయన ఏ మాట మీద కట్టుబడలేడు. ఇప్పటి వరకు దేవుళ్ళ మీద, దైవాల మీద ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని ఓట్లు పెట్టుకోవాలో అన్ని ఓట్లు పెట్టుకున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్ దిస్ జెంటిల్మెన్. హి డజంట్ హావ్ ఎనీ క్రెడిబిలిటీ. అంటే మళ్ళీ ఖరీఫ్ టైం కి అనుకోవచ్చా? రబీ సీజన్ కూడా అయిపోవచ్చింది కదా. అదే కదా, దట్స్ వేర్ వి గెట్ ఎ డౌట్. ఇప్పుడు ఈ రకంగా తాత్సారం చేస్తూ పోతుంటే ఈ రబీ కూడా ఎగ్గొట్టేసేసి మళ్ళీ ఖరీఫ్ నుంచి రెగ్యులర్గా ఇస్తాననే మాట అంటాడా అనేది ఒక ఆలోచన. అసలు ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ అంటూ లేకపోతే ఈ రైతు భరోసా గురించిన మీమాంసే రాకపోతే చర్చే జరగకపోతుంది.